నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో సుపరిపాలన తొలి అడుగులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. జరుగుబాటు అవుతుంది. ఏం జరుగుబాటు లేదు. కాదు తెలుసుకుంటాను పని పోతాను కదా. మీరు వాళ్ళ కుటుంబానికి ఏదైనా మన వాళ్ళకు కొత్త పెన్షన్లు పెట్టినారు. ఇంటికాటి కూడా పోయినాడు నా బిడ్డ. అదేమ్మా నీకు అదే అప్పుడు ప్రభుత్వం అట్లుండేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా కొత్త శాంక్షన్ ఇప్పుడు నీకు మొగుడు చనిపోయింటే టక్కన వచ్చు సార్. ఇదే అప్పుడు చనిపోయినాడు కాబట్టి అంత లేట్ అవుతుంది. కొన్ని వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. కొడుకుని అడిగినట్టు చెప్పు. బెంగళూరులో ఉంటాను ఈరోజు. నేను నైట్ వచ్చినాను. అక్కడ ఇల్లు కడతాను. చెంపప్పుడు బాగా ఉన్నోళ్ళంతా తెలుసు, అక్కడ ఉండదు కదా, చూస్తున్నాను. డిగ్రీను బీటెక్ ఏం చేసినారు. ఇంకా మన వాళ్ళు ఉన్నారా? అంతా బెంగళూరులోనే. ఆడే చదువుతాను. ఏది చెప్పాలంటే చెప్పమ్మా. బెంగళూరులో అండి. ఇప్పుడు కూడా మార్చుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ముందు జగన్మోహన్ రెడ్డి 2000, 3000 చేస్తా అని చెప్పేసి ఎన్ని రోజులు పెట్టా? 5 ఏళ్ళు తీసుకుంటే 5 ఏళ్ళు పెట్టా. ఇంక వస్తానే ప్రభుత్వం వస్తానే 7000 ఇచ్చినాడు మొదటి నెల. గుర్తుందా? బాగా మాట్లాడిపోతామ్మా. జరిగిండే మంచి చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలేడుగానే ఒక కార్యక్రమాన్ని నిన్నటి రోజున మొదలుపెట్టినాం. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెద్దపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఒక తాండా, మారుమూల ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి
ఉలికిపాటుకు గురైనాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటుకు గురవుతున్నాడు. పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమము, సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు కూడా 13,000 రూపాయల లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అధికారంలోకి వస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తూ సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా, వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత 1 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది. ఇన్ని చేసినప్పటికీ కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా, కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా, సాక్షి పత్రికని, సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అనే ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్రలేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఈరోజు నిన్నటి రోజు నుంచి చూస్తా ఉన్నాం, గ్రామాల్లో వస్తా ఉన్నాం. నిన్న రోజున కుమ్మరవాండ్లపల్లి సబర్బన్ ఏరియా, ఉపపట్టణ ప్రాంతం అది. అంతే స్థాయిలో నిన్న సాయంత్రం పోతే ఎన్పికుంట మండలంలో, అది కూడా జిల్లాలో మారుమూల గ్రామం గోకనపేటలో చేసి. ఈరోజున ఇంకొక రాష్ట్రానికి మారుమూల ఉన్నటువంటి గ్రామం, అత్యధికంగా వెనకబడినటువంటి తాండా పెడబల్లి తాండాలో మేము ఈ రోజున పెద్దపల్లి తాండాలో మేము ఇక్కడ వీధి ఇంటింటికి పోతా ఉంటే ఎస్టీలు కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏమంటే భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఆయన ఉన్నట్టున్నాడు. ఆయన ఏం చేయాలన్నా ఆయనకి పాల్పోవడం లేదు. అందుకనే రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళ శ్రేణులని పిలుపునిస్తే నో రెస్పాన్స్, నో కాల్ ఫ్రమ్ ద ఎయిర్ క్యాడర్. అంటే ఆయన కాల్కు రెస్పాన్స్ లేదు, వాళ్ళ నుంచి కూడా కాల్ లేదు. అంటే భయపడతా ఉన్నారు. ప్రజల వద్దరికి ఏ ముఖం పెట్టుకొని పోతారు? 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి 151 సీట్లు 50% ఓట్లు ఇస్తే మీరు చేసింది ఏంది? ఒరగబెట్టింది ఏది? రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన. కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే రాత్రికి రాత్రి వాళ్లకు కరోనా కాటుకు ఉలికిపాటు పడలేదు, కానీ నువ్వు ఇచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు ఉలికిపాటు పడినారు. వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియకుండా విద్యుత్ బిల్లులు పెంచినటువంటి ఘనత మీకే దక్కుతుంది. అంతే స్థాయిలో ఏదైనా రోడ్డు మీదకి పోవాలంటే నరక యాతన అనుభవించినారు ప్రయాణికులు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడినారు. ఆర్టీసీ ఎంప్లాయీస్నేమో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నాము, ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించినారు. వాళ్ళ జీవితంలో నరకం చూపించేసినారు. వాళ్ళ డబ్బులు కూడా వాడేసినారు. పోలీసు వాళ్ళని ఏదో పాపం మేము 24 గంటలు రోడ్డు మీద పనిచేయాలని చెప్పి అంతకుముందు ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరిన సందర్భంలో ప్రజలకి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ పల్లెల్లోకి వెళ్ళి ఇంటింటి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ స్థానిక శాసనసభ్యుల ద్వారా ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడంతో ఈరోజు కదిరి నియోజకవర్గం నందు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు మన కందికుంటన్న ఆధ్వర్యంలో గత నెల నుంచే ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రాష్ట్రంలోనే ఏ శాసనసభ్యుడు ఒక సామాన్య కార్యకర్తలాగా, ఒక సామాన్య నాయకుడిలాగా ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పలకరిస్తూ వాళ్ళ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా సుపరిపాలన తొలడుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈ కదిరిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకుపోతున్న సందర్భంలో ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు అడుగు పెడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్న సందర్భంలో ఈ సుపరిపాలన
తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై చంద్ర.